ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర సాధారణ కార్యవర్గ సమావేశం. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర సాధారణ కార్యవర్గ సమావేశం మరియు నెల్లూరు జిల్లా సమావేశం వనంతోపు సెంటర్లోని ఈఎస్ఆర్ గెస్ట్ ఇన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ హైకోర్టు న్యాయవాది అయిన షేక్ బషీర్ అహ్మద్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ముస్లిం లీగ్ పార్టీలో రావాలని ప్రజలను ఆహ్వానించారు. దానివల్ల వచ్చే ఉపయోగాలు గురించి ప్రజలకు వివరించారు. అనంతరం సభ్యత్వ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో హైకోర్టు న్యాయవాదులు, ముస్లిం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హాసన్ బేగ్, షుకూర్, రఫీ, ఇబ్రహీం, మున్నా, హఫీజ్, అడ్వకేట్ నాసిర్, అడ్వకేట్ హఫీజ్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా షుకూర్ ని ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము వక్ఫ్ బోర్డుకి సంబంధించిన సవరణలు తీసుకొచ్చి వక్ఫ్ బోర్డు అధికారాలను నీరుగార్చాలని ప్రయత్నిస్తుంది. దాన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వాటిని మానుకోవాలని చెప్పేసి హితవు పలుకుతూ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, జనసేన పార్టీలు కూడా వక్ఫ్ బోర్డుకి చేస్తున్న సవరణలను వ్యతిరేకించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలానే ఆంధ్రప్రదేశ్లో ముస్లింల మీద, దళితుల మీద జరుగుతున్న దాడులు, హత్యాకాండలను కూడా తీవ్రంగా ఖండిస్తుంది. ముస్లింలు, దళితులకు రక్షణ కలిగించాల్సిన బాధ్యత పాలక పక్షానికి ఉందని చెప్పి గుర్తు చేస్తున్నాం. కానీ వాయనాడులో జరిగిన విషాదానికి ముస్లిం లీగ్ పార్టీగా మేము ఇక్కడ సంతాపాన్ని ప్రకటిస్తున్నాం. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండటం కోసం గాను ప్రభుత్వాలు తగిన చర్య తీసుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ముస్లింలకు సంబంధించిన రుణాలు, సబ్సిడీతో కూడిన రుణాలను వెంటనే మళ్ళీ మొదలుపెట్టాలని, విదేశీ విద్యను గతంలో 10 లక్షలు ఉంది, దాన్ని 25 లక్షలు చేయాలని, ఈ షాదీ ముబారక్కి సంబంధించింది ₹1,00,000 ఇస్తూ ఉంటున్నారు, దాన్ని 5 లక్షల రూపాయలు చేయాలని, వక్ఫ్ బోర్డులో తగిన వ్యక్తుల్ని నియమించాలని, వక్ఫ్ ఆస్తుల్ని ఆక్రమించుకున్న వారిని మొత్తాన్ని కూడా తొలగించి వేయాలని చెప్పి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ జరిగిన నెల్లూరులో జరిగిన ముస్లిం లీగ్ పార్టీ సమావేశంలో నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా సయ్యద్ షుకూర్ గారిని నియమించారు. సయ్యద్ షుకూర్ గారి ఆధ్వర్యంలో ఒక 2 నెలల్లో పూర్తి స్థాయి ఇక్కడ కమిటీని ఏర్పరుస్తారని చెప్పేసి ఆశిస్తూ సయ్యద్ షుకూర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరులో జరిగినటువంటి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ సమావేశంలో అందరూ గుర్తించి మిగతా పార్టీలకి ఇండియన్ యూనియన్ ముస్లిం పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించి అందరూ సహకరిస్తారని నేను భావిస్తున్నాను. నాకున్న గుర్తింపు ఏంటంటే నిచ్చెన ఎమ్మెల్యేగా గుర్తింపు వచ్చింది నాకు. అది ఎలా అంటే ఎవరి నాయకత్వం అంటే బషీర్ సార్ గారి నాయకత్వం అని నేను గర్వంగా చెప్తాను.